ముద్ర యోజన కింద 148 మంది చేనేత కార్మికులకు కూడా గడిచిన సంవత్సరంలో మనము రుణములు ఇవ్వడం జరిగింది. సుమారుగా 41 లక్షలతో 42 మంది చేనేత కార్మికులకు కూడా రుణాలు మంజూరు చేయబడ్డాయి. అదే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రారంభించడం జరిగింది. నేటికి కూడా ప్రతి నెల 1వ తారీఖున ఈ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన జిల్లాలోనే సుమారుగా 5712 చొప్పున మనందరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తుంది. మీరందరూ గమనించాలి, 6000 కుటుంబాలకు గాను సుమారుగా 5712 కుటుంబాలకు మనకి ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తుందంటే సుమారుగా మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి. అదేవిధంగా వెంకటగిరిలోనే 1,52,00,000తో 180 మంది చేనేత కార్మికులతో కోలేరమ్మ చేనేత క్లస్టర్, శ్రీకాళహస్తిలో 191 మందితో 96 లక్షలతో శ్రీకాళహస్తీశ్వర స్మాల్ క్లస్టర్, అలాగే నారాయణవనంలో 171 మంది కార్మికులతో 1 కోటి రూపాయలతో నారాయణవనం స్మాల్ క్లస్టర్ మంజూరు కాబడి ప్రస్తుతం అవన్నీ కూడా వివిధ దశల్లో అమలు కాబడుతున్నాయి. అదేవిధంగా నైపుణ్యం గల చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాలు న్యూఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి ప్రదేశాల్లో కేంద్ర రాష్ట్ర నిర్వహించినటువంటి ఎగ్జిబిషన్ మరియు ఎక్స్పోలలో పాల్గొని తమ ఉత్పత్తులన్నీ కూడా ప్రదర్శించడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. వెంకటగిరిలో నైపుణ్యం గల చేనేత కార్మికులు నేసిన వెంకటగిరి పట్టు మరియు కాటన్ చీరలు, జందాని చీరలు, వాల యూనిట్స్ ను టాటా, తనేరా, అదేవిధంగా ఆదిత్య బిర్లా, ఆద్యం గ్రూప్, గౌరవ్ షా వంటి ప్రసిద్ధ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. అదేవిధంగా వెంకటగిరికి చెందిన చేనేత కార్మికుడు మరియు డిజైనర్, ఈరోజు చాలా గొప్ప విషయం, మనందరం కూడా గర్వించదగ్గ విషయం. గడిచిన 2 వారాల క్రితం కూడా శ్రీ లక్కా శ్రీనివాసులు గారికి ప్రతిష్టాత్మకమైనటువంటి సంత్ కబీర్ అవార్డు వచ్చినప్పుడు ఆ రోజు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, నేను కూడా ఆయనకి సన్మానం చేయడం జరిగింది. ఈ రోజు మనందరి గర్వకారణం. ఆయన మన చేనేత కార్మికుల తరపున, మన జిల్లా తరపున, మన రాష్ట్రం తరపున, భారతదేశంలో కేవలం 2కి సంవత్సరం ఇస్తే అందులో ఈయన ఒక్కరు ఉన్నారు. దయచేసి అందరూ కూడా మీరందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎంతో పెద్ద అవార్డు, ఇంకా చేనేత రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు ఈరోజు మనకి లతా శ్రీనివాసరావు గారు సంత్ కబీర్ అవార్డు గ్రహీతగా మనకి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీద తీసుకోవడం జరుగుతుంది. అది గొప్ప విశేషం. అది జరిగిన వారం రోజుల్లోనే మన కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక జిల్లా ఒక ప్రోడక్ట్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అవార్డ్స్ లో వెంకటగిరి చీరలు కేంద్రంలోనే మొత్తం భారతదేశంలోనే గోల్డ్ స్టార్ అవార్డు రావడం కూడా జరిగింది. ఆ అవార్డుని గౌరవ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ శ్రీ పీయూష్ గోయల్ గారి చేతుల మీదుగా నేను, ఏడీ గారు రిసీవ్ చేసుకోవడం కూడా, ఢిల్లీలో స్వయంగా వెళ్ళి రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. మనకు రాష్ట్రంలో చాలా జిల్లాలకు అవార్డులు వచ్చినప్పటికీ మనకి గోల్డ్ అవార్డు రావడం అనేది సభాముఖంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం తిరుపతి జిల్లాలో ఈ రోజు నుండి చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ లభించడం. ఇదంతా కూడా ప్రభుత్వానికి ఎంతో చాలా భారాలు ఉన్నప్పటికీ, ఆర్థిక భారాలు ఉన్నప్పటికీ చేనేత కార్మికులకి ఖచ్చితంగా మనందరం అండంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి 200 యూనిట్లు, పవర్ లూమ్స్ ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు ఇవ్వడం అనేది నిజంగా గర్వకారణం. అదంతా కూడా మనందరికీ, కుటుంబాలకి ఎంతో చేయూతనిస్తుందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేనేత కార్మికులు మార్కెట్ తీరుకు అనుగుణంగా మెరుగైన డిజైన్లు, నాణ్యత గల చీరలు ఉత్పత్తి చేసి తమ జీవనోపాధిని పెంచుకుంటారని ఈరోజు సభా దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే చేనేత కార్మికులకు ఎక్కువ సంఖ్యలో ముద్రా రుణములు ఎల్డిఎం గారు ఇక్కడ ఉన్నారు, ఎల్డిఎం ద్వారా ఇంకా ముద్రా లోన్స్ ఎక్కువ ఇవ్వాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ ఉన్నటువంటి లోన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా మనం అది ఈరోజు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకా ఇంక్రీజ్ చేయాలని కూడా మీ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ ఇండివిజువల్ వర్క్ షీట్స్ కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా పరిశీలనలో ఉండి ఖచ్చితంగా అవన్నీ కూడా ఇండివిజువల్ వర్క్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డైయింగ్, వార్పింగ్, సైజింగ్ వంటి ఫ్రీ రూమ్ యాక్టివిటీస్ కూడా కామన్ వర్క్ షీట్స్ మంజూరు చేయడం కోసం కూడా స్థలము గుర్తించడం జరుగుతుంది అనేది ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా వెంకటగిరి చేనేత కార్మికుల సౌలభ్యం కొరకు ఎన్హెచ్డిసి యార్న్ డిపో, వీవర్ సర్వీస్ సెంటర్ ని కూడా మంజూరు చేయడం గురించి కూడా పరిశీలించడం జరుగుతుంది. త్వరలోనే దాని గురించి కూడా మీరు అందరూ ప్రత్యేకమైనటువంటి మంచి గుడ్ న్యూస్ కూడా వినడం జరుగుతుంది. సో మీ అందరి కోసం ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంది. ఇంకో రాను ఒక సంవత్సరంలో ఇన్ని చర్యలు తీసుకుంది, ఎంతో గుర్తింపు వచ్చింది. ఇక్కడున్న కార్మికులకు కూడా ఎక్కువ ప్రైస్ రావాలనేది మా ఉద్దేశం. దానికోసం కూడా పెద్దవాళ్ళతో టైఅప్ అయి మీకు ఎక్కువ అధిక లాభాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మరొకసారి ఈరోజు 11వ జాతీయ చేనేత దినోత్సవానికి వచ్చేసినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.